వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్గా ఉంటాయి. అయితే ఒకే రోజు ఇద్దరు ముఖ్య నేతలకు సంబంధించినటువంటి ఏవైనా వేడుకలు జరిగితే ఎలా ఉంటాయి అనేటటువంటిది ప్రస్తుతం నేనున్నటువంటి స్పాట్ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. వైపు మనం చూసుకున్నట్లయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర్కి సంబంధించి 16వ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు వేడుకలు కూడా అదే విధంగా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ రెండు కూడా ఒకే దగ్గర ఒకేసారి జరిగితే ఇద్దరికి పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ప్రత్యేకించి చెప్పుకోకర్లేదు. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలసలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వర్ధంతి వేడుకల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద ఎవరైతే ఆటో వాళ్ళు నష్టపోతున్నారని వాళ్ళకు మద్దతుగా నిలుస్తూ పూలమాలలు వేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వాళ్ళ నివాళులు అర్పించడం జరుగుతుంది. అదే ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో మెగా రక్త శిబిరం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో కూడా భారీగా జన సైనికులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలు అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇద్దరు చూసుకున్నట్లయితే ఒకరికి మించి ఒకరు హోరాహోరీగా అసలు ఎవరు ఏం చేస్తున్నారు అనేటటువంటి తెలియకుండా ఇద్దరు పార్టీలకు సంబంధించినటువంటి ఇరు నేతల మధ్య కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహమైనటువంటి పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. అదే కార్యకర్తలు కూడా ఎవరికి వాళ్ళు మేము గొప్ప అంటే మేము గొప్ప అని ఒకవైపు స్పీచ్లు కూడా ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇద్దరికి సంబంధించినటువంటి ఒకవైపు వర్ధంతి ఇంకొక వైపు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలు ఈ రెండు కూడా హోరాహోరీన జరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అదేవిధంగా వాళ్ళ సతీమణి వాణి గారు ఉన్నారు. ఆవిడ కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఒకసారి ఆవిడతో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, చెప్పండి, ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయడమే కాకుండా ఆటో వాళ్ళకి మీరు అందరూ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడమండి? ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలమ్మా. రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి ఆ కార్యక్రమాన్ని మేము పార్టీ పరంగా మేము దాన్ని జరుపుకున్నాం. ఆటో వాళ్ళు అనేసరికి ఇది అందరం ఎక్కుతాం. ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆటో కావాలి, ప్రతి ఒక్కరూ ప్రయాణిస్తాం. నేను ఆడదాన్ని, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ చేయడం అనేది వ్యతిరేకం కాదు. కాకపోతే ఆటో వాళ్ళు మరి వాళ్ళందరూ కడుపు కొట్టినట్టుగా కదమ్మా. రోజుకి 1000 రూపాయలు పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలతో బతికేవాడు ఈరోజు రోజుకి 300 రావటం కూడా కష్టం అవుతుంది. అలాంటి వాడు నెలంతా ఎలా బ్రతుకుతాడు? మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సంవత్సరానికి 10,000 రూపాయలు వేసేవాళ్ళు. వాళ్ళకి ఎంతో కొంత చేయూతగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా వీళ్ళకి పడిపోయింది కనుక మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, మేము ఆటో వాళ్ళ తరపున ఒక మనిషిగా మానవత్వం ఉన్న మనుషులుగా, పార్టీ కాదు ఇక్కడ, మానవత్వం ఉన్న మనుషులుగా అందరం ఆలోచించాలి. బాబు గారు కూడా ఆలోచించాలి. ఆలోచించి ఆటో వాళ్ళకి ఏ రకంగా చేస్తే న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ క్యాబినెట్లో చర్చించుకొని డెసిషన్ తీసుకొని స్టేట్ వైడ్ వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు విభిన్న పరిస్థితులు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి వేడుకలు మీరు ఘనంగా చేస్తున్నారు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కూడా ఇదే సెంటర్లో వాళ్ళు ఘనంగా జరుపుతున్నారు. సో ఇద్దరు కార్యకర్తలు ఇక్కడ హోరాహోరీగా ఉన్నారు. అమ్మా, పర్మిషన్ ఇచ్చిన పోలీసుల వాళ్ళకి అనాలి. గవర్నమెంట్ ఉంది కదా అని అనేసి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఈరోజు తెలిసి 3 days బ్యాకే మేము పర్మిషన్ పెట్టాము. గవర్నమెంట్ ఉందనేసి వాళ్ళు ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ పెట్టకూడదు. ఇంకా దీనికి దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరలో కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇస్తే ఇదే చెప్తున్నాను కదా. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, మన కార్యక్రమాలు మనం చేస్తాం. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరిది వాళ్ళది. కాకపోతే ఏంటంటే కొందరు మాట్లాడేటప్పుడు పెద్ద వాయిస్లు పెట్టి నేను డీజే పెట్టమని పిల్లలందరూ అన్నారు, కానీ నేను పెట్టలేదు. ఎందుకు? ఈ టెంట్ ఇక్కడ వేసారని తెలిసి లేనిపోని రప్చర్ అవుతుంది. యాజ్ ఏ వయసులో పెద్దవాళ్ళం కనుక శాంతియుతంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను పెట్టలేదు. అది అర్థం చేసుకుంటే అందరికీ బాగుంటుంది.
ప్రస్తుతం మనతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా ఉన్నారు. సో కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకోవడం జరిగింది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మీరు ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అంతేకాకుండా స్త్రీ శక్తిని వ్యతిరేకిస్తూ ఆటో వాళ్ళకి మద్దతుగా నిలిచారు. We are not opposing the Stree Shakti. Please note it down. We are not opposing the Stree Shakti. We are not opposing the Stree Shakti. స్త్రీ శక్తిని మేము సమర్థిస్తూనే ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర దగ్గర 97,000 మంది రాష్ట్రం మొత్తం మీద వాళ్ళని ఈనాడు అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు స్త్రీ శక్తికి మీరు ఏదైతే మద్దతు ఇస్తున్నారో దానికి మేము మద్దతు ఇస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం. అయితే అదే సమయంలో ఇక్కడ ఆటో డ్రైవర్ల సమస్యలు మాత్రం మీరు పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ నెగ్లిజెన్సీని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆటో వాళ్ళకి సంవత్సరానికి ఇంత అని కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ప్రస్తుతానికి ఆ స్కీమ్ కూడా తీసేశారు. మీరు తీశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎన్నికల హామీలో 15,000 రూపాయలు ఇస్తామని మా హామీ ఇచ్చారు. ఆ 15,000 ఇచ్చారు ఆ సంవత్సరంలో? ఇవ్వలేదు కదా. అంతేకాదు ఈ 15,000 ఇవ్వడం సరిగదా, మీరు స్త్రీశక్తి దానికి మీరు మరల్చారు. మంచిది, స్త్రీశక్తి దానికి మేము కాదనడం లేదు. బట్ అదే సమయంలో ఇక్కడ వీళ్ళకు కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్స్ సత్వరమే పరిష్కరించి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఆటో ఈఎంఐలు తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ఈ లాభసాటమైనటువంటి ఏవి కూడాను వాళ్ళు ఇవ్వడం లేదు. హౌ కెన్ బి ప్రొడ్యూస్ ది థింగ్స్? అందుకే మేమేమంటున్నామంటే ఇవాళ మీరు ఏదైతే మీరు చేస్తున్నారో వాటన్నిటిని నిశ్చితంగా పరిశీలించండి. ఎందులో న్యాయం ఉందన్నటువంటిది మీరు చూడండి. మీరు చూసి మీరు ఆటో వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. అంతే తప్ప వీఆర్ నాట్ అగెన్స్ట్ ది స్త్రీ శక్తి. రాజశేఖర రెడ్డి గారు వర్ధంతితో పాటు ఈరోజు రైతుల దినోత్సవం కూడా. ఆయన హయాంలో రైతులకు చాలా పెద్దపీట వేశారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంట? లేదు, ఎరువుల హుళ్ళకి, విత్తనాల హుళ్ళకి మీరు ఎక్కడ వెళ్ళినా కూడా దాన్ని పూర్తిగా న్యూసెన్స్ చేసి పడేస్తారు. ఇవాళ ఇంతమంది వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించమని అడిగితే మీరు పోలీసులతో తొక్కిస్తారా? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇవాళ ఎరువుల కోసం ధర్నా చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారా? ఇదేం ప్రభుత్వం? ఇదేం ప్రభుత్వం అమ్మా? ఇది పోలీస్ ప్రభుత్వం. ఈ పోలీస్ ప్రభుత్వంలో మనం ఎంత చేస్తున్నా కూడా వాళ్ళకే అంకితం, పోలీసుకే అంకితం. అందుకు దీన్ని చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చేస్తున్నటువంటిది మంచిదా చెడ్డదా. మంచి కార్యక్రమం అయినప్పుడు మీ వెనుకవతల ఎవరు వస్తున్నారా లేదా చూడకండి, గో అహెడ్, మీరు వెళ్ళండి. ఆయన వర్ధంతిని మీరు 16 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయితే ఇంకొక వైపు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు వేడుకలు కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండి. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ దట్. మేము ఈరోజు వచ్చి వర్ధంతి వేడుకలు మేము చేస్తున్నాము. రైట్, మా వేడుకలు మేము చేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారి వేడుకలు వారు చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండి. పుట్టినరోజు వేడుకలు చేసుకోనివ్వండి. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ దట్. ప్రజాస్వామ్యత. ఎస్, మేము పోలీసుల దగ్గర కూడా పర్మిషన్ తీసుకుని చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఏదైనా సరే ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా సెలబ్రేషన్ చేసుకునే రైట్ ఉంది అని చెప్తున్నారు. అయితే ఇదే రోజు మేము ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి పోలీసుల వద్ద పర్మిషన్ కూడా తీసుకున్నామని చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా శాంతియుతంగా ఇద్దరిని కూడా ఇరుపక్షాలని, అటు జనసేనకు సంబంధించిన వాళ్ళని కానివ్వండి, ఇట్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళని కానీ ఎలాంటి గొడవలు లేకుండా ఈ కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించే విధంగా కూడా చేశారని చెప్తున్నారు.